హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి 2 డేస్ బిఫోర్ నేను విజయవాడ షాపింగ్కి వెళ్ళాను. దానికి రిలేటెడ్ నేను 2 షార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ మెన్షన్ చేస్తాను, మిస్ అయితే చూడండి. అక్కడ ఒక మిస్‌హ్యాప్ జరిగిందని చెప్పాను కదా, అందులో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బీసెంట్ రోడ్ వెళ్ళాము. అది ఎంత ఖాళీ ఉందంటే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇట్లా ఉంటుంది ఫెస్టివల్ 2 డేస్ బిఫోర్ ఇంత ఖాళీగా అని. అండ్ విజయవాడ రోడ్స్ కూడా అలానే ఉన్నాయి. ఎన్టీఆర్ కాంప్లెక్స్‌కి స్క్రీన్ గార్డ్ కోసం అని వెళ్ళాము. వెళ్ళింది దానికోసం అయితే మనం ఇంకోటి కూడా చూస్తాం కదా. సో మాకు క్యూట్ ప్యాకేజ్ అనిపించింది. ఇక్కడ ఈ పౌచ్ ఉంది కదా, సేమ్ మోడల్లో నా ఫోన్కి వైషు ఫోన్కి చూసాము. బట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాం కానీ దొరకలేదు. ఇంకా మేము మా చెక్ లిస్ట్లో లావీ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాము. మోస్ట్లీ ఈరోజు మొత్తం మేము ఆటోస్లోనే దిగాము, అంతే త్వరగా దొరికాయి. బట్ ఛార్జెస్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి, 4-5 కిలోమీటర్స్ కూడా. హాయ్, మేము ఇప్పుడు లావీ స్టోర్కి వచ్చాము. లావీ స్టోర్ ఎక్కడ వస్తు ఇక్కడైతే లావీ స్టోర్ అడ్రస్ లబీపేట్ పున్నమతోట ఎంజీ రోడ్ కాంప్లెక్స్. అయితే గూగుల్ మ్యాప్ వచ్చేసి ఈట్ స్ట్రీట్ దగ్గర చూపిస్తుంది. ఎక్కడ? ఇందిరాగాంధీ స్టేడియం. మేము అక్కడనే ఉన్నాం. బట్ ఏది ఇక్కడ చూస్తే ఒక్క షాప్ క్రీమ్ స్టోన్ దగ్గరే చూపిస్తుంది. క్రీమ్ స్టోన్ ఉంది, విజయవాడ సిటీ పోలీస్ ఉంది ఆఫీస్. బట్ దెర్ ఈస్ నో లావీ. మేము ఇక్కడికి రావడానికి 10 days ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే మ్యాప్ చూసి ఇక్కడికి వస్తే ఇక్కడ లావీ లేదు. ఇప్పుడు విజయవాడలో లావీ ఎక్కడ తెచ్చుకోవాలి? సో మేము ఆన్లైన్ లో చూసి కూడా స్టోర్కి వచ్చి తీసుకుందాం అని చూస్తే వీ డోంట్ హ్యావ్ ద స్టోర్. వాట్ ఈస్ దిస్? షాప్ మార్చినప్పుడు అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవాలి కదా. సో నాకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఏదైనా లొకేషన్ చూసినప్పుడు స్టోర్ ఇంకేమైనా ప్లేస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళడం బెటర్ అనిపించింది, లేదా టైం వేస్ట్ అవుతుంది. సో చేసేది ఏం లేదు. ఇంకా ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఎండలో తిరిగి తింటాకు వచ్చాం. ఇంత డైపూరి తిన్నాం. ఇప్పుడు మా వయసు శాండ్విచ్ తిని రివ్యూ చెప్పింది, దానికి ఇష్టమని ఆర్డర్ చేసింది. తిని చెప్పు రివ్యూ ప్లీజ్. చాలా బాగుంది, కాకపోతే హోటల్ స్టైల్లో లేదు. మేమైతే ఈట్ స్ట్రీట్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, పేరైతే ఈట్ స్ట్రీట్ లోపలికి అయితే వెళ్ళలేదు, సండే ఆఫ్టర్నూన్ కదా. దీని మీద ఉంటుంది జ్యూసీ మ్యాజిక్. ట్రై చేయండి. నాకైతే దహిపూరి బాగా నచ్చింది, చాలా చల్లగా ఉంది కదా ఎండలో వస్తే. ఈరోజు ఎండ వల్ల చాలా బాగుంది. ఈ రోజు ఎట్లయినా పట్టీలు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. మేము యాక్చువల్లీ సేమ్ టైప్ ఆఫ్ పట్టీలు తీసుకుందాం అనుకుంటున్నాం. చాలా సిల్వర్ షాప్స్ చూసాము ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర, ఏవి దొరకలా. సో ఇది లాస్ట్ జిఆర్టీ జ్యువెలర్స్ లాస్ట్. ఎక్కడికి వచ్చినా దొరకకపోయినా ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని షాప్ లోనే కనపడుతున్నాయి. సో జిఆర్టీ గ్రౌండ్ ఫ్లోర్ లో వెళ్ళేసి పట్టీలు తీసుకుని. సో నాకు ఆల్రెడీ మూవల్ పట్టీలు ఉన్నాయి. సో ఈసారి ఏదైనా లైట్గా తీసుకుందాం అనుకున్నా, ఎక్కువ సౌండ్ రానివి. అలా చూసిన మోడల్స్లో నాకు ఒకటి నచ్చింది, నేను ఆ షార్ట్స్లో మెన్షన్ చేశాను. 48.220 మిల్లీగ్రామ్స్ టోటల్ వెయిట్ అనమాట. మేమిద్దరం సేమ్ మోడల్ తీసుకుందాం అనుకున్నాం కదా, బట్ తనకైతే తను అనుకున్న మోడల్ ఇక్కడ దొరకలేదట. సో అందుకని నేను మాత్రమే తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ మై అన్ఎక్స్పెక్టెడ్ సంక్రాంతి షాపింగ్. ఈ యాంక్లెట్స్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను కొనుక్కోవడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు అమ్మ కొనిచ్చినే పెట్టుకున్నాను. అండ్ మీకు కనుక కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ సంక్రాంతి.